నాలుక మీద బెల్లం కడుపులో విషమన్నట్టు ఆ అవని మాటలు తీయగా ఉంటాయి, కడుపులో మాత్రం కల్మషం ఉంటుంది. అందుకే దాన్ని అసలు నమ్మకూడదు అని అంటాను. సరిగ్గా ప్లాన్ చేసింది, మంచి సమయంలో దెబ్బ కొట్టింది. శ్రీకర్కి ఏం ఆశ చూపించిందో తెలీదు గాని టోటల్ గా మార్చేసింది. ఆ డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ గా రావడంలో అవని హస్తం ముమ్మాటికి ఉంది. అవనిని ఆడిపోసుకుంటున్నందుకు మీకు ఈ పాటికే నోర్లు కాళ్ళు పడిపోవాలి. అయినా మీకు అలాంటి గతి పట్టడం లేదు. గత జన్మలో ఏ పుట్టుక పుట్టి ఏం పుణ్యం చేసుకున్నారో ఏంటో. యో నువ్వు వాగవయ్యా. అవని వల్ల నువ్వు కోటీశ్వరుడు అయిపోయినట్టు, అవని వల్ల నీ బ్రతుకు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్టు ఎంతసేపు ఆ అవన్నే సమర్థించి మాట్లాడతావు. మా ఇంటి తిండి తింటున్నావు, కొంచెమైనా విశ్వాసం చూపించు. అమ్మా, ఆ డిఎన్ఏ టెస్టుని ఖచ్చితంగా అవనియే మార్చేసింది. మన అమాయకపు చక్రవర్తికి ఆ విషయం అర్థం కావడం లేదు. మనందరం కలిసి మరోసారి గట్టిగా చెప్పి చూద్దాం. ఇందాకంత గొంతు చించుకుని చెప్పాం కదరా, ఇంకెంతని చెప్తాం? మీరేమో అక్షయ్ని పల్లెటూరుకి తీసుకొస్తానని మాటిచ్చారు. మీరు తీసుకుని వెళ్తే మీకెక్కడ మంచి పేరు వచ్చేస్తుందో, గౌరవం మర్యాదలు ఇంకా పెరిగిపోతాయోనని కుళ్ళుబోతానని చూపించి కూతురిని ఎక్కడికి పంపనని అడ్డం తిరిగిపోయింది. శ్రీకర్ని తిప్పేసింది. మామూలుది కాదు. దానికి ఏదైనా అవసరమైతే మన ముందు నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. అవసరం తీరిపోయిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అమ్మా, నీ చిన్న కొడుకుని ఒక తెంగరోని చేసి ఆడుకుంటుందమ్మా. మీరు ఎంతలా గించుకున్నా అవని తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోకండి. అమ్మా, నువ్వేం మాట్లాడమేంటి? అత్త ప్లాన్ కోడలు తిప్పి కొట్టేసరికి అత్త మైండ్ బ్లాంక్ అయింది. రే, ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఏ మందు పెడుతుందిరా అది నీకు? కన్న తల్లి మాట కాదని ఏం బాగుపడతావురా? ఆ రిపోర్టు మోసం, అదొక నమ్మక ద్రోహం. అర్థం చేసుకో. నా మాట విని అక్షయ్ని తీసుకుని పల్లెటూరికి వెళ్తాం పదా. మా నిర్ణయం ఇందాకే చెప్పేశాం కదమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షయ నా కూతురు. అక్షయ్ని అలాంటి ప్రదేశానికి నేను పంపించలేను. నువ్వు గట్టిగా బ్రతిమిలాడి అవనిని ఒప్పించినా నేను మాత్రం ఈ విషయంలో ఒప్పుకునేదే లేదు. ఊరంటే గౌరవం లేదా నీకు? ఉంది. అలా అని ఆ ఊరు నా బిడ్డని బలి కోరితే తండ్రిగా ఎలా ఒప్పుకుంటాను? నీ దగ్గర పిలవకపోయినా రోజులో ఎన్నోసార్లు అమ్మ దగ్గర నాన్న నాన్న అని అంటుంటాను నాన్న. ఇలా పిలిపించుకోవాలనే ఆశ నీకు లేకపోయినా పిలవాలనే ఆశ నాకెప్పుడూ ఉంటుంది నాన్న. నిద్రలో కూడా నాన్న నాన్న అని నేను ప్రతిరోజు కలవరిస్తుంటానంట. అమ్మ తాతయ్య చెప్తూ ఉంటారు. గాజు బొమ్మ నేనే నాన్నమ్మ, ఎదని కుయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా ఈ గుండెపై. నాన్నవి కాదు అన్నావు కదా నాన్న. నాన్న అన్న పిలుపు కోసం నువ్వు తప్పించిపోయే రోజు తొందరలోనే వస్తుంది నాన్న. దూరం పోబోకుమా. ఆ రోజు మేమంతా కలిసి మూర్ఖంగా ప్రవర్తించి మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గంటేసినప్పుడు నాన్న అన్న పిలుపు కోసం తప్పించిపోతావని నువ్వన్నావు. అదే నిజమైంది. నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నాన్న ఎప్పుడూ ఓడిపోడు, పిల్లలను గెలిపిస్తుంటాడు. ఏ పిల్లలకైనా నాన్నే దైవం, నాన్నే హీరో. ఇంతకాలం నిన్ను దూరం పెట్టినందుకు, నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. అంత పెద్ద మాట అనకండి నాన్న. ఇంట్లోకి వెళ్దాం రండి. అమ్మతో నేను మాట్లాడతాను కదా.
వద్దమ్మా. పర్లేదు నాన్న, రండి. అమ్మ అంగీకారంతోనే లోపలికి వస్తానన్నావు కదా, అయితే పిలుస్తానుండు. అమ్మా, అమ్మా. అవని అక్షయ్ను పల్లెటూరుకు పంపించననడం, శ్రీకర్ ఇంటి నుంచి బయటికి పోవడం, ఆ, అత్తయ్య గారికి దెబ్బ మీద దెబ్బ తగిలినట్టయింది. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అత్తయ్య గారు. అవని దగ్గర అన్నీ ఉన్నాయని, ఏ క్షణాన ఆ ఇంటికి వెళ్ళిపోయినా రోజులు గడిచిపోతాయని మమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నావు. ఏదో నాడు అది రోడ్డున పడుతుంది, అప్పుడు మీ అందరికీ బుద్ధొస్తుంది. అవని ఎక్కడికి పడిపోయినా తాను కూర్చున్న చోటునే సింహాసనంగా మార్చుకుంటుందే పిచ్చి మొహందాన. అవనికి ఎలివేషన్ ఇవ్వడం నీ బొక్కడి వల్లే అవుతుంది, ఇంకెవ్వడి వల్ల సాధ్యం కాదు. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఇదేంటి మావయ్య గారు బ్యాగ్ పట్టుకొని హుషారుగా వస్తున్నారు? పైగా పాట పాడుకుంటూ చిరంజీవి స్టైల్లో వస్తున్నారు. లా 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 లాయే. నాన్న ఏంటి బ్యాగ్? ఏయ్, కొంచెం పక్కకుంటావా? ఆ? ఆ. హ్మ్. ఆ.